కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారంటారు. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంటారు. 2024 ఎన్నికలలో అంతకుముందు 287 ఒకసారి, 303 ఒకసారి బీజేపీనే సొంతగా గెలుచుకుని టోటల్గా 2/3 స్థాయిలో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అట్లాంటిది ఇప్పుడు నిలబెట్టాం, తద్వారా దెబ్బ కొట్టాం భారతీయ జనతా పార్టీని అని చెప్పుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. నిజంగానే భారతీయ జనతా పార్టీ సింగిల్గా ఒక 60 సీట్లు కోల్పోయింది, కూటమిగా సంఖ్య తగ్గింది. అప్పటి నుంచి వచ్చిన ప్రచారం ఆధారపడక తప్పదు, వీళ్ళిద్దరి చేతిలో ఉంది, చంద్రబాబు చేతుల్లో, నితీష్ కుమార్ చేతుల్లో. ఇద్దరూ తెలివైనటువంటి వాళ్ళే, ఏ రోజున ఎప్పుడు దెబ్బ కొడతారో తెలియదు. అవతల వీళ్ళు దెబ్బతింటున్నారు అనగానే దెబ్బ కొట్టేస్తారు. అందులో నెక్స్ట్ జరగబోయే ప్రతి ఎన్నికలో భారతీయ జనతా పార్టీ ఓటమి తప్పదు, అన్నిట్లో ఓడిపోబోతున్నారంటూ అప్పట్లో కేకే లాంటి వాళ్ళు కూడా చెప్పుకొచ్చారు. కేకే సర్వీస్లో ఈ మధ్యన మళ్ళీ లేదు మహారాష్ట్రలో బీజేపీ గెలుస్తున్నారు అనుకోండి. అలాంటిది టోటల్గా భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది. ఇక ప్రతి చోట ఓడిపోవడమే, 2029లో ఓడిపోవడమే అంటూ చాలా బలంగా చెప్పుకుంటూ వచ్చారు. ఫైనల్గా వచ్చేటప్పటికి మొన్న జరిగిన 2 ఎన్నికల్లో హర్యానాలో ఘన విజయం సాధించింది. కాశ్మీర్లో 26% ఓట్లు బీజేపీకి అయితే 24% ఓట్లు నేషనల్ కాన్ఫరెన్స్కి. అంటే ఓటింగ్ పరంగా ఎక్కువ, అలాగే సీట్ల పరంగా నేషనల్ కాన్ఫరెన్స్కి ఎక్కువ ఉంటే సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంది. హర్యానాలో ఘన విజయం. ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్. మహారాష్ట్రలో ఘన విజయం, జార్ఖండ్లో తగ్గింది. బట్ 2 ప్రధానమైనటువంటి రాష్ట్రాలు హర్యానా కానీ మహారాష్ట్రలో కానీ విజయం సాధించడం అన్నటువంటిది బీజేపీని, నరేంద్ర మోడీని బ్లాక్మెయిల్ చేయడం సులభమయ్యే పరిస్థితి అయితే కాదు. రాజకీయం ఇంకా తన చేతుల్లోనే ఉంది.